సో బిజినెస్‌కి ఏం కావాలి సార్ అంటే ఫస్ట్ వాళ్ళకు ఆన్‌లైన్ ఐడెంటిటీ అనేది కావాలి. నీకు యూ ఆర్ ఏ పర్సన్ బై. నువ్వు ఒక పర్సన్, ఒక హ్యూమన్ బీయింగ్. నీకు ఆధార్ కార్డ్ అనేది ఏ విధంగా అయితే ఉందో, అలాగే నీ యొక్క బిజినెస్‌కి ఆన్‌లైన్ ఐడెంటిటీ అనేది కావాలి. ఆన్‌లైన్ ఐడెంటిటీ చాలామంది ఏమంటాడు, "అరే భయ్ నాకు ఇన్‌స్టాగ్రామ్ ఉంది భయ్, నాకు గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ ఉంది భయ్, నాకు ఫేస్‌బుక్ ఉంది భయ్, నాకు స్నాప్‌చాట్ ఉంది భయ్, నాకు వాట్సాప్ ఉంది భయ్" అంటాడు. అరే బాబు ఎప్పుడు బ్లాక్ అయితే ఎవ్వనికి తెలీదు సార్. ఒక్కసారి బ్లాక్ అయింది నీ బిజినెస్ మటాష్ అన్నమాట. అర్థమవుతుందా? దెర్ ఈస్ ఎ ఛాన్సెస్ టు బ్లాక్ యువర్ అకౌంట్స్. ఆడే చేస్తాడు. నువ్వు తెలియకుండా ఒక చిన్న తప్పు చేసినా సరే ఇన్‌స్టాగ్రామ్ కంప్లీట్‌గా క్లోజ్ చేసుకోవాల్సి వస్తది. గూగుల్ మే బిజినెస్ ప్రొఫైల్ సస్పెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫేస్‌బుక్ అకౌంట్ రిస్ట్రిక్టెడ్ అకౌంట్ పడొచ్చనమాట. సో స్నాప్‌చాట్ అనేది డిజేబుల్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైమ్ నువ్వు ఎక్కడ వెళ్ళినా సరే ఇవన్నీ థర్డ్ పార్టీ అనమాట. దేర్ ఈస్ నో ప్రాపర్ కాంటాక్ట్. ఒకవేళ నువ్వు సపోర్ట్ తీసుకున్నా కానీ ఆడు ఎప్పుడు ఆన్సర్ ఇస్తాడో నీకు తెలీదు. అదే నీ బిజినెస్‌కి డైరెక్ట్ ఒక సెంట్రలైజ్ సిస్టమ్, ఒక వెబ్‌సైట్ గాని, ఒక యాప్ గాని ఉందనుకో, ఇవన్నీ థర్డ్ ప్రియారిటీ కిందకి వస్తుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రియారిటీ. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేసుకున్నా కానీ వెబ్సైట్ విల్ క్యాప్చర్ ఎవ్రీథింగ్. దీని లోపల ప్రాపర్ కన్వర్షన్ ట్రాకింగ్ అనేది ఎలా చేయాలో కూడా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. మన వెబ్సైట్కి వచ్చారు, వచ్చిన తర్వాత మల్టిపుల్ పేజెస్ ఓపెన్ చేశారు, మల్టిపుల్ వీడియోస్ ఓపెన్ చేశారు, మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఓపెన్ చేశాడు, అతను బై బటన్ కొట్టాడా, లేకపోతే అతను ఏదైనా ఇన్ఫర్మేషన్ సబ్మిట్ ఏమైనా చేశాడా, ఇవన్నీ ప్రాపర్గా ట్రాక్ చేస్తామన్నమాట. అది గూగుల్ యాడ్స్ అయితే గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్ అయితే మెటా యాడ్స్ అనమాట. ప్రాపర్గా కన్వర్షన్ ట్రాకింగ్ అనేది ఎలా చేయాలో కూడా మీకు అర్థమైపోతుంది. సో మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ మార్కెటింగ్ ద్వారా మీ వెబ్సైట్కి వచ్చి కొనాలన్నా, ఫామ్ నింపాలన్నా, లేకపోతే మీరు ఏదైనా ఆర్గానిక్ మార్కెటింగ్ చేయాలన్నా, లేదా నేను ఇన్స్టాగ్రామ్ మెటాట్ చేయాలన్నా సరే మీకంటూ ఒక వెబ్సైట్ అనేది ఆన్లైన్ ఐడెంటిటీ, స్ట్రాంగ్ ప్రెజెన్స్ అనేది ఉండాలి. ఇది లేకుండా మీరు మార్కెట్లోకి ఎక్కడ పోయినా సరే, కొన్ని కోట్ల మందికి ఉంది ఇన్స్టాగ్రాము, కొన్ని కోట్ల మందికి ఉంది ఇండియాలో, కానీ వాళ్ళకి వెబ్సైట్ ఎంతమందికి ఉంది సార్ అంటే లేదు. ఆడు కూడా మళ్ళీ ఎవడో థర్డ్ పార్టీ అదంటాడు ఇదంటాడు ఏదో వెబ్సైట్ పెట్టుకుంటాడు. దే డోంట్ హ్యావ్ ప్రాపర్ ఆన్లైన్ ఐడెంటిటీ అనమాట. బ్రాండ్ ఐడెంటిటీ అనేది ఉండదు. ఫస్ట్ బ్రాండ్ ఐడెంటిటీ ఒక వెబ్సైట్ తీసుకొని బ్రాండ్ ఐడెంటిటీ క్రియేట్ చేసి, సో మీ దగ్గర ప్రోడక్ట్స్ అయితే ప్రోడక్ట్స్, సర్వీస్ అయితే సర్వీస్ రిలేటెడ్ ల్యాండింగ్ పేజ్ డిజైన్ చేసి విల్ గో ఫర్ మీరు ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేసుకుంటే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, లేదు సార్ పెయిడ్ యాడ్స్ కావాలంటే పెయిడ్ యాడ్స్, మెటా యాడ్స్ కావాలంటే మెటా యాడ్స్, గూగుల్ యాడ్స్ కావాలంటే గూగుల్ యాడ్స్, ఇలా చేసుకొని మనం ముందుకు అనేది వెళ్తాం అనమాట. సో బిజినెస్ గ్రోత్ అనేది ఈజీగా ఉంటుంది. చెప్పినంత ఈజీగా కాదు. ప్రాపర్ అనాలిసిస్ అనేది కావాలి. మీ కాంపిటీటర్స్ ఏం చేస్తున్నారు, లేదు సార్ నా కాంపిటీటర్స్ లేదు, నా మార్కెట్లో యూనిక్ పొజిషన్ ఉందంటే యూ మస్ట్ క్రియేట్ అ లాట్ ఆఫ్ బ్రాండ్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. సో మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్ కావచ్చు, సర్వీస్ కావచ్చు, అది B2B ఓపెన్గా చెప్పాలంటే హోల్సేల్ బిజినెస్. అంటే మార్కెట్ టు మార్కెట్ మాట్లాడుకుంటే కంపెనీస్ టు కంపెనీస్కి కావాలంటే B2B చేస్తాము. డైరెక్ట్ కస్టమర్కి కావాలంటే కస్టమర్ తగ్గట్టు చేసుకుంటాం అనమాట. మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్ సర్వీస్ ప్రాపర్గా అనలైజ్ చేయకుండా, వాళ్ళ ఆడియన్స్ తెలియకుండా మీరు డైరెక్ట్ యాడ్స్ పెట్టిన ఇన్ఫ్లుయెన్సర్ చేసిన ఇట్స్ అట్టర్ ఫ్లాప్ అనేది అవుతుందన్నమాట. సో బీ కేర్ఫుల్ రిగార్డింగ్ దిస్ వన్. సో ఇదంతా మీరు ప్రాపర్గా చేయాలంటే ఆన్లైన్ ఐడెంటిటీ ప్రాపర్గా ఉండాలి. అప్పుడు మీకు బ్రాండ్ అనేది క్రియేట్ అవుతుంది. దీని ద్వారా మీకంటే ఒక ఫ్రంట్ ఎండ్ సిస్టమ్ అనేది ఉంటుంది. దీని ద్వారా మీరు ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేసుకుంటారా, యాడ్స్తో వెళ్తారా అనేది మీ ఇష్టం బై. లేదు సార్ నేను ఆర్గానిక్ మార్కెటింగ్ చేసినా సరే, సో ఫస్ట్ యూ మస్ట్ వెబ్సైట్ ఆర్ యాప్, వెబ్సైట్ కానీ యాప్ కానీ ఉండాలి. ఇది ఎలా చేయాలో కూడా మన కోర్సులో కవర్ అయిపోతుంది.